ఆ పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి. ఎవరైతే సిపి నిజామాబాద్ సిపి సాయి చైతన్య పైన ఇప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా సాయి చైతన్యకు సంబంధించినటువంటి మీమ్స్ కనబడతా ఉన్నాయి. ఎవరు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్కు సంబంధించినటువంటి సాయి చైతన్య ఒక హీరో. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం అని. ఎందుకంటే ఒక పక్కన ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాల్సిందే. అంటే ఇప్పుడు రియాజును కావాలని చెప్పేసి పోలీసులు కాల్చి చంపిల్లా అంటే అది కూడా కాదు కదా. అంటే వాడి నేర చరిత్ర చూడండి, వాడు ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వాడేమో ఫస్ట్ ఏమో ఆ సిసిఎస్ కానిస్టేబుల్ అయినటువంటి ప్రమోద్ ఛాతిలో కత్తిని దింపేసిండు, చంపేసిండు. వెనక కూర్చున్నటువంటి వాళ్ళ మేనల్లుడు ప్రమోద్ వాళ్ళ మేనల్లుడి పైన ఆకాష్ పైన ఏమో దాడి చేసిండు. దాని తర్వాత మరో వ్యక్తి వీడిని పట్టుకునేందుకు ఇంకొక వ్యక్తి ప్రయత్నం చేస్తానంటే అతని పైన కూడా కత్తితో దాడి చేసి వాణ్ణి చంపాలని చూసిండు. దాని తర్వాత మళ్ళీ వీడు కాపలుగా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ యొక్క చేతిలో ఉన్నటువంటి గన్నులు లాక్కొని ట్రిగ్గర్ నొక్కేటువంటి ప్రయత్నం చేసిందంటే ఇక అటువంటి వాడు ఉండాలన్నా. ఇక అటువంటి వాడు భూమి మీద ఉండేటువంటి అర్హత లేదు. సరే, క్రిమినల్స్ సంబంధించిన దొంగతనాలకు సంబంధించిన వాళ్ళు మారినటువంటి వాళ్ళు ఉన్నారు, గంజాయికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు మారినటువంటి వాళ్ళు ఉన్నారు. శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత వీడు 61 కేసులు 70 కేసులు ఉన్నప్పటికీ ఎన్నిసార్లు జైలుకు పోయి వచ్చినా కానీ వాని మైండ్లో మార్పు రాలేదు, వాని మనసులో మార్పు రాలేదంటే ఇక వాడికి మారడం అనేది ఇక వాడికి ఎన్నిసార్లు చెప్పి వాడి మెదడంతా కూడా మొద్దు బారిపోయింది. గంజాయి తాగి వాడి మెదడంతా కూడా మొద్దు బారిపోయింది. ఇక వాడు మారడిగా. వాడు ఇసొంటోడు ఉన్నట్టయితే ఇంకెంతమంది చచ్చిపో. సో వాడిని చంపడమే కరెక్ట్ అని చెప్పేసి ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి కామెంట్లు వాడిని బాగానే చంపేసిండ్రు అని చెప్పేసి కూడా సంబంధించిన సిపి సాయి చైతన్య పైన ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఇగో ఎన్ని రౌండ్స్ ఫైరింగ్, దీనిపైన ఎన్ని రౌండ్స్